నమస్కారం శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేలా తానా మాజీ అధ్యక్షుడు సోదనగుంట రాఘవేంద్ర ప్రసాద్ కబడ్డీ పోటీలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. సంతనూతలపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో సోదనగుంట కోటయ్య చౌదరి ఆదిలక్ష్మి మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు రెండో రోజు హోరాహోరీగా సాగాయి. స్త్రీ పురుషుల విభాగంలో మొత్తం 15 మ్యాచ్లు జరిగాయి. వీటితో లీగ్ దశ పూర్తయింది. కార్యక్రమంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాద్, కృష్ణమూర్తి, కరణం చెంచుపున్నయ్య, ఏఎస్పీ బొడ్డపాటి సత్యనారాయణ, జేఎన్టీయూ పీడీ డాక్టర్ శ్యామ్, కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వై శ్రీకాంత్, జిల్లా అధ్యక్షుడు భాస్కర్రావు, కేవీ రమణయ్య, కళ్యాణి ప్రసాద్, ఆర్గనైజర్లు మందాడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంతనూతలపాడులో స్టేట్ లెవెల్ కబడ్డీ పోటీలు పెట్టుకోవడం, దానికి సభా అధ్యక్షులు మన భాస్కర్రావు గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు, షేక్ రియాజ్ గారు, మన డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారు, కృష్ణమూర్తి గారు, ఏసీపీ బి సత్యనారాయణ గారు, డాక్టర్ రాఘవ్ గారు, అసోసియేషన్ కార్యదర్శి శ్రీకాంత్ గారు, రంగనాయకం గారు, వేణుగోపాల్ గారు, సిరిగిరి రంగారావు గారు, టీవీ శ్రీరామూర్తి గారు, అసోసియేషన్ కార్యదర్శి పూర్ణచంద్రరావు గారు, ఇంకా పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ప్రసాద్ గారు యుఎస్లోనే ఉంటూ తానాకి 10 సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉండి ఈరోజు వాళ్ళ సొంత ఊర్లో ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా డాక్టర్ ప్రసాద్ గారిని అందరి తరఫున అభినందిస్తా ఉన్నాం. ఈరోజు స్పోర్ట్స్ మీట్ ఇంత ఘనంగా జరగడానికి ముఖ్యులైన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు ఈ సంతనూతలపాడు గ్రామంలో ఇంత ఘనంగా జరుగుతుందంటే ఆయన చొరవ తీసుకొని ఆయన సొంత ఊరిలో ఖచ్చితంగా చేయాలనే పట్టుదలతో ఈరోజు చేసినందుకు ఆయనకి ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మాకు చెప్పడం ఏంటిదంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ స్కూల్లో చదువుకున్నారు. అదే కాకుండా ఇక్కడ కబడ్డీ కూడా ఆడారంట ఇప్పుడు చిన్నప్పుడు. అందుకని ఈ ఏజ్లో కూడా అవన్నీ గుర్తు చేసుకొని ఇక్కడ కబడ్డీ టోర్నమెంటు పెట్టాలని ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చి ఈరోజు ఇంత ఘనంగా జరగటం మా అందరికీ చాలా సంతోషకరం. ఇంకొక విషయం చెప్పాలంటే ఇక్కడ పిహెచ్సి కూడా వాళ్ళ కుటుంబమే డొనేషన్ చేసిన విషయం మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అదే కాకుండా అక్కడ ఉన్న గురుకుల రెసిడెన్షియల్ స్కూల్ కూడా స్టార్టింగ్లో ఆ ల్యాండ్ కూడా వీళ్ళ కుటుంబమే డొనేషన్ చేశారు. ఈరోజు ఈ సంతనూతలపాడు గ్రామంలో ఎప్పుడో మంచిగా చదువుకొని డాక్టర్గా వెళ్ళి అక్కడ తానా ప్రెసిడెంట్ ఒక 10 ఏళ్ళ నుండి అయినా కానీ సొంతూరు చాలా గొప్ప అవకాశం కూడా. ఎందుకంటే క్రీడలు అందరూ కూడా ఈరోజు ఎలా ఉందంటే కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత ఫోన్లకి అలవాటు పడినటువంటి పిల్లల్లో కబడ్డీ ఇలాంటి ఆటలు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. ఎందుకంటే మనిషి ఈరోజు అన్ని విధాల ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు కూడా చాలా అవసరం. అలాంటి క్రీడల్ని ఈరోజు ప్రోత్సహిస్తున్నటువంటి డాక్టర్ ప్రసాద్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి రాష్ట్ర స్థాయి క్రీడాకారులకు, వేదిక మీద ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, అలాగే ఒంగోలు నియోజక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, ఇంకా వేదిక సత్కారాన్ని అందించవలసిందిగా కోరుతున్నామండి. అర్జున్ రావు గారు వారి యొక్క పర్సనాలిటీ ఆ రోజుల్లో చెడుగుడు ఆడుతుంటే టికెట్ ప్రోగ్రామ్స్ కొనుక్కొని వీక్షించినటువంటి రోజులు. ఛాంపియన్గా కూడా ఉన్నారు. వీరికి హోదాలో కబడ్డీ తరఫున ఉద్యోగాన్ని స్వీకరించావా క్లాప్స్ కొట్టి వారికి అభినందన తెలియజేస్తున్నా కోరుతున్నాం సార్.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలపై జిల్లా అధికారులు తక్షణమే స్పందించి సకాలంలో నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ చిన్న ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు లోకేశ్వరరావు, వరకుమార్, జిల్లా అధికారులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అది వచ్చింది. డిఓ నగరంలోని ప్రతి వార్డుల్లో పనులు జరుగుతున్నాయని మేయర్ గంగాడ సుజాత అన్నారు. ప్రజలు కూడా పనులు జరగటాన్ని చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. నగరంలోని 12వ డివిజన్లో వార్డుకో వారం కార్యక్రమం నిర్వహించారు. వార్డులోని పారిశుధ్యం, విద్యుత్తు, మంచినీటి సమస్యలు వారంలో పరిష్కరించేందుకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆదేశించారని మేయర్ అన్నారు. వార్డులోని రోడ్ల మరమ్మతులు, వెలగని వీధి లైట్లను మార్పు చేయడం జరుగుతుందని అన్నారు. 2 ఏళ్ల నుంచి డ్రైనేజీ క్లీన్ చేయటం లేదని స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. కొద్దిపాటి వర్షానికే ఒంగోలులో కాలువలు మునుగుతున్నాయని అన్నారు. ఒక్కో వార్డుకు ₹1 కోటి పనులు చేపట్టేందుకు కౌన్సిల్లో ఆమోదించడం జరిగిందని అన్నారు. ₹1 కోటి డివిజన్లో కొత్తగా రోడ్లు వేయటం, డ్రైనేజీ నిర్మాణాలు ఉంటే చేపట్టడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వరరావు, టీడీపీ నగర అధ్యక్షుడు కొట్టారి నాగేశ్వరరావు, కార్పొరేటర్లు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మనకు అందరికీ తెలిసిన విషయమే, గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి యొక్క సూచనల మేరకు ప్రతి వారం ఒక వార్డుని కేటాయించి ఆ వార్డులో ఉండే సమస్యలు, ఇంకా శానిటేషన్ సమస్యలు అయితేనేమండి, నిజంగా మనం చూస్తే చాలా లోతుకి బాగా డ్రై అయిపోయి నీరు కూడా సరిగ్గా పారే అవకాశం లేకుండా ఉండాలి. ఇప్పుడు అందులో ఈ సంవత్సరం చాలా వర్షాలు రావడం, ఎక్కడ వర్షం వచ్చిందంటే చిన్నపాటి వర్షానికి మనం ఒంగోలు మునిగిపోవడం పరిపాటి. కాబట్టి ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే మన డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి. అందువల్ల మన ఎమ్మెల్యే గారు అయితే ప్రతి వారం ఒక వార్డుని కేటాయించుకున్న వార్డు ఏ సమస్యలు లేకుండా ఉండాలని, అంతేకాకుండా ఇంకా మనకు అక్కడ ఏమన్నా రోడ్లు వేయాలన్నా, కొత్తగా డ్రైన్లు కట్టాలన్నా అవన్నీ కూడా నోట్ చేసుకొని తర్వాత దానికి మనము మరి నెక్స్ట్ టైంలో ఏర్పాటు చేసే విధంగా మరి వారు చేస్తారని మాకు మాట ఇస్తున్నారు. ఒక వార్డుకి ₹1 కోటి కేటాయించే విధంగా మరి నిన్న కౌన్సిల్లో కూడా వారు చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఇలాంటి కార్యక్రమం చేసినందువల్ల కౌన్సిలర్స్, కార్పొరేటర్లు కూడా చాలా సంతోషంగా. ఒంగోలులోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ 79వ జయంతి వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ముందుగా ఏర్పాటు చేసిన జన్మదిన కేకును కార్యకర్తల సమక్షంలో కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. దేశంలో లౌకికత్వాన్ని పెంపొందించడంలో కాంగ్రెస్ పార్టీ ఎనలేని కృషి చేసిందని సైదా అన్నారు. 142 సంవత్సరాల చరిత్ర కలిగిన అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. దేశంలో సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుంటే రాష్ట్రంలో షర్మిలారెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని అన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం తథ్యమని ధీమాను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో
పూర్వ జిల్లా అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త బిఆర్ గౌస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మన్నం ప్రసన్నరాజు, ముద్దండి మల్లికార్జున్, రసూల్, సతీష్, బుజ్జి, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ నాయకురాలు, మాజీ ఏఐసిసి అధ్యక్షురాలు, మరి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపినటువంటి ధీరురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి 79వ జన్మదినం సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ యొక్క కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అందరు పెద్దలందరూ కూడా జిల్లా పార్టీలో ఉన్నటువంటి అందరు నాయకులు మరి ఈరోజు ఇక్కడికి వచ్చి సోనియా గాంధీ గారి జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా 142 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున శ్రీమతి సోనియా గాంధీ గారి బర్త్డే సెలబ్రేషన్స్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఆమె 100 ఏళ్ల పాటు ఆరోగ్యాలతో, సిరి సంపదలతో, మరి కీర్తి ప్రతిష్టలతో వర్ధిల్లాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం శ్రీమతి సోనియా గాంధీ గారి 79వ జన్మదినోత్సవ వేడుకల్ని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి సోనియా గాంధీ గారి జీవితాన్ని చూసుకుంటే చాలా దుర్బలమైనటువంటి పరిస్థితుల నుంచి ఆమె ఒక భారతదేశంలో మాజీ ప్రధానుల ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆమె ఎంతో దుర్భరమైనటువంటి పరిస్థితుల్ని, ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని మనందరూ కూడా చూసే ఉన్నాం. అలాగే 2004లో కాంగ్రెస్ పార్టీ అద్వితీయమైనటువంటి మెజార్టీ సాధించి విజయం సాధించినప్పుడు తృణప్రాయంగా భారతదేశ ప్రధాని పదవిని కూడా ఆమె చేయించినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఆ స్థానంలో మరి ప్రముఖ ఆర్థికవేత్త, ప్రపంచ ఆర్థికవేత్త పెద్దలు మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థ కుదేలైనా మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పదంలో ముందుకు పోయింది అంటే అది సోనియా గాంధీ గారి త్యాగ ఫలమే అని చెప్పేసి కూడా మనందరం గుర్తుంచుకోవాలి. మీ శాఖల పరిధిలోని ప్రగతి నివేదికలతో పాటు సమస్యలపైన పూర్తి స్థాయిలో సమాచారాన్ని నివేదిక రూపంలో అందజేయాలని కలెక్టర్ తమీం అన్సారియా జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ నెల 11, 12 తేదీల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారని అన్నారు. దీనికోసం అన్ని శాఖల అధికారులు మీ శాఖల్లోని నివేదికలను సమగ్రంగా అందజేయాలని అన్నారు. పెద్ద ప్రాజెక్టులో ఉన్న సమస్యలను కూడా పూర్తి స్థాయిలో అందజేయాలని అన్నారు. కార్యక్రమంలో డిఆర్ఓ చిన్న ఓబులేస్తో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. రీజన్స్ పెట్టండి. సో మీ హెచ్ఓడి మీతో ఏ పాయింట్లో రివ్యూ చేస్తారో ఆ పాయింట్స్ అన్నీ కూడా పెట్టేసి జస్ట్ ఒక స్లైడ్ దానికి ఉన్న ఛాలెంజెస్, మీ సెక్టర్ రిలేటెడ్, మీకు ఇచ్చిన టార్గెట్, ఏ ఇష్యూస్ అయినా మన డిస్ట్రిక్ట్లో ఉన్న ఇష్యూస్ అంటే జెన్యూన్గా ఉండాలి. మీరు మాటే చేయలేదు, దానివల్లనే వారు మీ కింద స్థాయి స్టాఫ్ చేయలేదు అని దట్ ఈస్ నాట్ ద ఇష్యూ. నిజంగానే ఏదైనా ఛాలెంజెస్, ఫర్ ఎగ్జాంపుల్ హౌసింగ్, శాండ్ ఇష్యూ ఉంది, సిమెంట్ ఇష్యూ ఉంది, దానివల్లనే చేయలేదు, ఆర్ ఫండ్ రిలీజ్ చేయలేదు, ఆర్ స్టాఫ్స్ తక్కువ ఉన్నారు, అలా ఇష్యూస్. ఫస్ట్ మీకున్న ఇండికేటర్స్, తర్వాత మీకున్న ఛాలెంజెస్, తర్వాత ఏదైనా వాట్ ఈస్ ద స్ట్రాటజీ యు ఆర్ అడాప్టింగ్ టు రెక్టిఫై దట్. డ్రోన్లతో పోలీసులు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించగలుగుతున్నారని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. దర్శి మండలం రాజ్యంపల్లికి చెందిన ఎన్ఆర్ఐ తానికొండ వెంకట్రావు అత్యాధునిక సాంకేతికతతో కూడిన DJI ఎయిర్ 3S డ్రోన్ను సమకూర్చారు. ఒంగోలులో నిర్వహించిన కార్యక్రమంలో దర్శి సర్కిల్ పోలీసులకు ఎస్పీ దామోదర్ చేతుల మీదుగా అందించారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, బందోబస్తు, జాతరలు, ఊరేగింపుల్లో అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా డ్రోన్ కెమెరా సేవలు వినియోగించుకోనున్నట్లు ఎస్పీ వివరించారు. కార్యక్రమంలో దర్శి సిఐ వై రామారావు, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ, దర్శి ఎస్ఐ ఎం మురళి, PCR ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి, సిబ్బంది, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఈ నెల 11వ తేదీ గీతా జయంతి సందర్భంగా 100 గీతా శ్లోకాలతో హైందవి యువగీత పేరుతో యువకులకు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు గీతా మందిరం నిర్వాహకురాలు సురేఖ తెలిపారు. నగరంలోని రవీంద్ర భారతి స్కూల్లో విద్యార్థులకు 100 శ్లోకాలపై శిక్షణా శిబిరం గత నెల రోజులుగా నిర్వహిస్తున్నారు. విద్యార్థుల నుంచి విశేష స్పందన లభిస్తుందని గీతా శిక్షకులు జయలక్ష్మి, అనిత, రాధ తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రసన్న పాల్గొన్నారు. ఇది హైందవి ఫౌండేషన్ తరపున భగవద్గీత నేర్పించడం, యువగీత అంటే యువతలకు అంటే స్టూడెంట్స్కి, పిల్లలకి గీతామందిరం నుంచి గీతామందిరం భక్త బృందం వాళ్ళు అనేక స్కూళ్ళల్లో ఈ యువగీతని 100 శ్లోకాలు పిల్లల్లో గీత యొక్క అర్థం తెలుసుకోవడానికి, భగవద్గీతను ప్రచారం చేయడానికి దీని యొక్క ముఖ్య ఉద్దేశము. గీతామందిరం నుంచి కొంతమంది నేర్పించమని చెప్పున్నారు. అందరూ వచ్చి భగవద్గీత నేర్పించారు. పిల్లలు కూడా చాలామంది ఈ భగవద్గీతను నేర్చుకోవడానికి రవీంద్ర భారతి స్కూల్ నుంచి చాలామంది పిల్లలని ఎంచుకోవడానికి ముఖ్య కారణము వారిలో ఈ మన విలువలను, వాళ్ళ యొక్క మోరల్స్ను లేదా వాళ్ళ యొక్క ఎలా జీవించాలి అనే ఒక ప్రమాణాన్ని తెలియజేసే ఉద్దేశంగా ఒక్కొక్క అధ్యాయంలో వాళ్ళకి భవిష్యత్తుకి అభివృద్ధికరంగా ఎలా నిర్మించుకోవాలనే పరంగా శ్లోకాలను ఎంపిక చేయడం జరిగింది. ఆ 100 శ్లోకాలను పిల్లల చేత పారాయణం చేయించడం, అదేవిధంగా అందరూ కలిపి ఒకే సమయంలో డిసెంబర్ 11 గీతా జయంతి రోజున ఉదయం 11:30 గంటలకి ఈ కార్యక్రమాన్ని అన్ని ఊర్లలో, అన్ని స్కూల్స్లో, అన్ని ప్రాంతాలలో ఒకే సమయంలో పారాయణం చేయించడం అనే ఉద్దేశంగా ఈ రవీంద్ర భారతి స్కూల్లో పిల్లలకి నేర్పించడం జరుగుతుంది. పిల్లలందరూ కూడా ఎంతో ఆసక్తిగా కూడా మనకి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమం పరంగా ఉత్తేజపడి ఆ భగవద్గీతను అంటే మన సాంప్రదాయాన్ని, సంస్కృతిని తిరిగి పునరుద్ధరించుకోవడం లేదా అందరిలో అలవాటు చేయడం అనే ఉద్దేశంగా ఈ భగవద్గీతని నేర్పించడం జరుగుతుంది. ప్రిన్సిపల్ గారు కానీ అందరూ కూడా మనకి ఎంతో సహకరిస్తున్నారు. పిల్లలందరికీ కూడా శుభాశీస్సులు. డిసెంబర్ 11వ తారీఖు గీతా జయంతి సందర్భంగా ఒకటేసారి 1,00,000 మంది పిల్లలతోటి పారాయణ చేయాలని సంకల్పం అనేది గొప్ప సంకల్పము. పిల్లలు కూడా ప్రోత్సాహకరంగా ఉన్నారు, ఆసక్తిగా చెప్తున్నారు, పలకడానికి బాగా ప్రయత్నం చేస్తున్నారు. చిన్నపిల్లలు కూడా చాలా బాగా చెప్తున్నారు. దీనికని గీతా మందిరం వారు అన్ని అడిగిన వాళ్ళని స్కూళ్ళల్లో నేర్పించడానికి అని చెప్పి రవీంద్ర భారతి స్కూల్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కార్యక్రమము. చాలా పిల్లలు కూడా చాలా బాగా నేర్చుకోవడానికి ముందుకొస్తున్నారు. సార్స్, టీచర్స్ కూడా నేర్పించమని చెప్పడానికి ప్రోత్సహిస్తున్నారు. మహానటి సావిత్రి జయంతి వేడుకలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఆల్ ఇండియా కళారంగం పద్మశ్రీ ఘంటసాల స్వరాంజలి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నరసం గౌరవాధ్యక్షురాలు టి అరుణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సావిత్రి నటనకు సరిసాటైన వారు లేరని కీర్తించారు. అనంతరం ఆమె నటించిన సినిమాల్లోని పలు గీతాలను గాయకులు హృదయంగా ఆలపించారు. నిర్వాహక సంస్థ అధ్యక్షురాలు చెల్ల నాగేశ్వరమ్మ, ప్రతినిధులు శ్రీదేవి, నాళం నరసమ్మ, బోను దుర్గా, లక్ష్మీ, తులసి, యశోద తదితరులు పాల్గొన్నారు. ముందుగా మహానటి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పాడమని నన్నడగు తగునా పదము ఎదుట పాడనా పాడమని నన్నడగు తగునా పదము ఎదుట పాడనా కృష్ణ పదము ఎదుట పాడనా కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపిల్చే ఇల్లాలి ఆదరణ మగువేగా భగవానికి మధుర భావన ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలి జగమంత కుటుంబం నాది ఏకాకి జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ గీతా జయంతి సందర్భంగా భగవద్గీత పోటీలు పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహించారు. భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమన యోగంపై 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు నగదు బహుమతితో పాటు సర్టిఫికేట్, రామాయణం పుస్తకం బహుమతిగా అందజేశారు. న్యాయ నిర్ణేతలుగా సోమ జయశ్రీ, జిల్లా పావని, గోలి విశ్వనాథం వ్యవహరించారు. కార్యక్రమంలో దేవాలయం కమిటీ అధ్యక్షుడు గూడ రామ్మోహన్, సెక్రటరీ టీవీఎస్ శర్మ, జాయింట్ సెక్రటరీ వి చలపతిరావు, టెంపుల్ కార్యదర్శి ఎం నరసింహారావు, సభ్యులు పొత్తూరు కోటేశ్వరరావు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని టీటీడీ ప్రోగ్రామ్ అసిస్టెంట్ రావినూతల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. సర్టిఫికేట్ మరియు శ్రీమద్ రామాయణ పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వడం జరుగుతున్నది. పద్మశ్రీ ఘంటసాల వి రామకృష్ణ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో 34వ కార్యక్రమంగా సినీ సంగీత విభావరి ఆకట్టుకుంది. కార్యక్రమంలో గాయని గాయకులు, సంస్థ నిర్వాహకులు పెండ్యాల సాయి మాస్టర్, దేవరకొండ వెంకటేష్, బియ్యపు శ్రీనివాసరావు, వైవీరావు, గుమ్మడి శ్రీనివాసరావు, బి శివప్రసాద్, ఎన్నూరు నాగేశ్వరరావు, కర్ణాటి కోటేశ్వరరావు, వెంకట్, ఐ నరసింహం, శైలజ, సుహాసిని, ఉషారాణి, విజయలక్ష్మి పాల్గొని సినీ గీతాలు ఆలపించారు. గుర్రం కృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పోటు మీద పోటు వేయి పూత వయసు పొంగని
ఎడమ చేత ఎత్తి పట్టు కుడి చేత కుదిపి కొట్టు పోటు మీద పోటు వేయి పూత వయసు పొంగని ఎడమ చేత ఎత్తి పట్టు ఆగాలి ఆగాలి ఆగమంటే ఆగాలి 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 మదిలోన నేను మరువాడినాను మరి జాలమేళ ఓహలోనికైనా నీవు చెలి సాయం కావాలన్నది అటు చల్లని వెలుగుల గాబిలి ఇటు వెచ్చని చూపుల కోమలి నా మదిలో కలిగెను అలజడి కోమలి ఓ జాబిలి ఎస్సీ వర్గీకరణ అడ్డుకుంటామని, అసంబద్ధమైన వర్గీకరణపై మాలలందరూ ఐక్యంగా పోరాడాలని గాయకుడు మాల ఉద్యమ నేత రేజర్ల రాజేష్ అన్నారు. కొత్తపట్నం మండలం రాజుపాలెంలో మాల ఉద్యోగుల సంఘం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక సదస్సులో ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడారు. కార్యక్రమానికి ఎల్ శంకర్ అధ్యక్షత వహించారు. దళితులను చీల్చాలనుకున్న కుట్రలో దళితుల మధ్య చిచ్చు పెట్టేందుకు వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెచ్చారని, అందులో పావుగా మందకృష్ణ మాదిగను ఎంచుకున్నారని రాజేష్ అన్నారు. స్వార్థ బుద్ధితో మందకృష్ణ మాదిగ మాలల్ని సమాజంలో ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. జేఏసీ ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి, మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్, కార్యదర్శి గోపీనాథ్, మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గడ్డం హనుమంతరావు, రిపబ్లికన్ పార్టీ ఇన్ఛార్జి ఎల్ రామలింగం తదితరులు ప్రసంగించారు. మాల ఉద్యోగుల సంఘం నాయకులు పైడి నాగరాజు, కట్టా శ్రీనివాసరావు, అంబేద్కర్ యూత్ నాయకులు ఎల్ కోటయ్య, ఎల్ ఏడుకొండలు, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారత దేశంలో వర్గీకరణ అనే దాన్ని అడ్డుకుంటున్నది మాలలు కాదు, ముమ్మాటికి. ఎవరు కాదు? మరి మందకృష్ణ ఎవరిని అంటున్నాడు? చెప్పండి గట్టిగా. మాలలని సైకోలు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడో తెలుసా? ఈ రాష్ట్రంలో ప్రజాకోర్టు వేయించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని చట్టాన్ని సృష్టించినటువంటి ఈ మాదిగలు కలిసి ఉంటే, ఈ మాలలు నాయకత్వం వహిస్తున్నప్పుడు ఈ మాదిగలు వాళ్ళు వెనకాల తోడుగా ఉంటే వీళ్ళు రాజ్యాధికారం దిశగా ఆలోచన మొదలు పెడతారని భయంతో మాదిగల మధ్యలో విచ్ఛిన్నవాదాన్ని తీసుకొచ్చింది రాజ్యం. ప్రభుత్వం మన చేతిలో ఉంటే ప్రతి పథకాన్ని కూడా, ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా పేద ప్రజలకు తీసుకెళ్తారనే ఉద్దేశం వాళ్ళలో ఉన్నది. మనం ఆలోచనాత్మకంగా ముందుకు అడుగేసి ఐక్యత ఎక్కడ దెబ్బ తినకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం మనలో ఉంది. కేవలం మాదిగల మీద ప్రేమ ఉంటే, ఎస్సీలు ఎస్టీలు పేద వర్గాల మీద ప్రేమ ఉంటే రిజర్వేషన్ పెంచాలి. మన శాతం 2011లో జనాభా సెన్సస్ ప్రకారం ఇచ్చినటువంటి 15% రిజర్వేషన్ ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో దాదాపు 24% అత్యధిక జనాభా కలిగినటువంటి
మాలలు ఉన్నాం. ఆ మాల జనాభా ప్రకారం రిజర్వేషన్ పెంచాల్సింది పోయి మనకున్నటువంటి రిజర్వేషన్ ఇంకా తీసివేయాలనే ఆలోచనతోటి కుట్రతోటి ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం. మనం గుర్తుంచుకోవాలి. సింగరకొండ ఇండోర్ స్టేడియంలో 7-8 తేదీల్లో రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ చార్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ చెదలవాడ ఫణీంద్రబాబు తల్లిదండ్రులు చెదలవాడ మోహన్ రావు శ్రీధర కుమారి జ్ఞాపకార్థం ఉమ్మడి గుంటూరు ప్రకాశం జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించారు. ప్రథమ బహుమతి 10,000, ద్వితీయ బహుమతి 8,000, తృతీయ బహుమతి 6,000, నాలుగవ బహుమతి 4,000, ఐదవ బహుమతి 3,000 చొప్పున గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ ఫణీంద్రబాబు, గట్టుబల్లి రామారావు, రంగిశెట్టి సాంబశివరావు, చెక్క సుబ్బారావు, అడ్వకేట్ మోతుకూరి సుభాష్ బాబు, రోటరీ క్లబ్ అధ్యక్షుడు చప్పిడి వీరయ్య, చుండూరి మురళీ సుధాకర్ రావు, చిన్ని మురళీకృష్ణ, మల్లాది శ్రీనివాసరావు, సందిరెడ్డి శ్రీనివాసరావు, స్వామి తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. తోటి వారిని ఓడించినప్పుడు ఆటలో గెలుస్తాం, కానీ చుట్టూ ఉన్న వారిని ప్రేమించగలిగినప్పుడే జీవితంలో గెలుస్తాం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.